57వ శ్లోకం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహాప్రళయ కాలమందు పరమశివుడు చేయు ఆనంద నాట్యమునకు సాక్షిగా నిలుచున్నట్టిది. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహేశ్వరుడు అంటే పరమశివుడు, మహాకల్ప అంటే మహాప్రళయ కాలమందు, మహాతాండవ సాక్షిని అంటే శివుడు చేయు ఆనంద నాట్యమునకు మహాతాండవమునకు సాక్షిని సాక్షిగా నిలుచున్నట్టిది అని ఈ నామము యొక్క అర్థం. ఈ సమస్త జగత్తుల లయం చేసి తానొక్కడు మాత్రమే మిగిలి ఉండి ఆనంద తాండవం చేస్తాడు పరమశివుడు. ఆ నాట్యమునకు జగన్మాత యొక్కతే సాక్షిగా నిలుచుంటుంది. అందుకే ఆ తల్లిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం మహాకామేశ మహిషి. మహాకామేశుని యొక్క పట్టమహిషి. కామేశ్వరుడు అంటే పరమశివుడు. అతడు సమస్త లోకములకు ప్రభువు వంటివాడు. అతని యొక్క భార్య కనుక ఆ జగన్మాతను మహాకామేశ మహిషి అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం మహాత్రిపుర సుందరి. త్రిపుర మహా అంటే ముందు నామాల్లో మనం చెప్పుకున్నాము కదా, విశేషమైనటువంటిది. త్రిపుర సుందరి, త్రిపుర స్వరూపము కలిగినటువంటి సుందరి అని ఈ నామము యొక్క అర్థం అన్నమాట. ఆ తల్లి విశేషమైనటువంటి త్రిపుర స్వరూపము కలిగినటువంటి సుందరి. అందుకనే మహాత్రిపుర సుందరి అని మనం స్తుతిస్తున్నాము. 58వ శ్లోకం. చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. చతుషష్ట్యుపచారాఢ్య. చతుషష్టి అంటే 64. ఉపచార్యాఢ్య అంటే ఉపచారములను పొందినట్టిది. అంటే 64 ఉపచారములలోనూ సేవించబడినట్టిది కనుక ఆ జగన్మాతను చతుషష్ట్యుపచారాఢ్య అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం చతుషష్టి కళామయీ. చతుషష్టి అంటే ఇందాక చెప్పా కదండి, 64. కళామయీ కళల యందు ఉన్నట్టిది, లేదా 64 కళలు తానై ఉన్నట్టిది, 64 తంత్రములు కలిగి ఉన్నట్టిది అని ఈ నామము యొక్క అర్థం. అందుకనే ఆ తల్లిని చతుషష్టి కళామయీ అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. మహా అంటే మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము కదా, విశేషమైనటువంటిది లేక చెప్పనటువంటి వీలు కుదరినిది అని. అలాగే చతుషష్టి అంటే 64. చతుషష్టి కోటి యోగిని అంటే 64 కోట్ల యోగిని. గణసేవిత అంటే గణములతో సేవించబడుచున్నది. అంటే 64 కోట్ల యోగిని గణములతో ఆ లలితా త్రిపుర సుందరి సేవించబడుచున్నది. ఆ 64 కోట్ల యోగిని గణముల చేత పూజింపబడినటువంటి శక్తి సంపన్నురాలు శ్రీ లలితా త్రిపుర సుందరి. అందుకే ఆ తల్లిని మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని మనం స్తుతిస్తున్నాము. విన్నారు కదండి. 57, 58 శ్లోకాల భావాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 55 నుంచి 58వ శ్లోకం వరకు కూడా 2 సార్లు పారాయణ చేసుకుందాం. ఓం ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం
अणिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्. 58 శ్లోకాల వివరణ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 55 నుంచి 58 వరకు 2 సార్లు పారాయణ చేసుకుందాం. महाभोग महेश्वर्य महावीर्य महाबल महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरेश्वरी महातंत्र महामंत्र महायंत्र महासना महायागक्रमाराध्य महाभैरव पूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुरसुंदरी चतुष्षष्ट्युपचाराढ्या चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टिकोटियोगिनी गणसेविता. మరోమారు పారాయణ చేద్దాము. महाभोग महेश्वर्य महावीर्य महाबल महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरेश्वरी महातंत्र महामंत्र महायंत्र महासना महायागक्रमाराध्य महाभैरव पूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुरसुंदरी चतुष्षष्ट्युपचाराढ्या चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टिकोटियोगिनी गणसेविता. ओम श्रीमात्रे नमः.